ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు. మీ పిల్లలుగా మీ సన్నిధిలో మీ మాటలు వినేటువంటి అవకాశం కలిగించినందుకే వందనములు, స్తోత్రములు. ప్రియమైన తండ్రి, మీ పిల్లలుగా ఉండే భాగ్యాన్ని ఈ లోకములో కలిగించినందుకే వందనములు, స్తోత్రములు. ఇంకనో ఈ మాటలు వినుచున్నవారు మీ పిల్లలుగా కాకుండా లోకస్తులుగా, మనుషులుగా, నరులుగా, నరమాత్రులుగా మీకు దూరంగా ఉంటే వారు మీ మాటలు విని మీకు దగ్గరై మీతో సహవాసం చేసి వారి జన్మను సార్థకం చేసుకునే అవకాశం కలిగించండి. ఈ టీవీ పరిచర్యను ఆశీర్వదించండి. టీవీ సముఖంగా ఎవరైతే మీ మాటలు వింటున్నారో తండ్రి, వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. గొప్ప మార్పును వారికి అనుగ్రహించండి. ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలి. అది ఆత్మీయంగా మీ మాటలతో కూడిన ఆశీర్వాదమై ఉండాలని ప్రార్థిస్తూ విన్న వారందరి క్షేమార్థమై ఈ మాటలు ఆశీర్వదించమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీకు అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో మరొకసారి వందనాలు తెలియచేస్తూ, మన సహవాసము ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అనేటువంటి పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకోగలిగితే, సహవాసము అనగానే కలిసి ఉండటం, కలిసి జీవించటం, కలిసి బ్రతకటం. అలాగే సహవాసమని, సాంగత్యమని బైబిల్లో వ్రాయబడింది. సాంగత్యము, సహవాసము. ఈ రోజున సహవాసము చూస్తున్నప్పుడు మనుషులతో సహవాసము చేయడం మాత్రమే కాదు, మనుషులు జంతువులతో కూడా సహవాసం చేస్తున్నారు, పక్షులతో సహవాసం చేస్తున్నారు. ఇంకా విపరీతమైనటువంటి ఈ కాలంలో, ఈ విపరీతమైన కృత్రిమమైనటువంటి ఈ సమాజంలో నేడు సహవాసం మనుషులు జీవరాశులతో కాదు కానీ యంత్రాలతో, వస్తువులతో సహవాసం చేస్తున్నారు. అందులో మొట్టమొదట సెల్ ఫోన్ అనేటువంటి ఒక పరికరం. ఫోన్ అది మాట్లాడటం కొరకు తయారు చేసి ఇప్పుడు దాన్ని మరి వస్తువులు కొనటానికి, వస్తువులు అమ్మటానికి, ఇంకా దేశ విదేశాలలో ప్రపంచం ఏ మూలన ఏం జరుగుతూ ఉన్నా ఆ సమాచారాన్ని తెలుసుకోవటానికి అనేక రకాలుగా ఈ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఈరోజున ఉన్న ఫోన్, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, అంతర్జాలములో మరి విహరిస్తూ ఇంట్లో కూర్చొని ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఈ కాలంలో చాలామంది ఫోన్ తోటి, కంప్యూటర్ తోటి, ట్యాబ్లెట్ అనేటువంటి పరికరంతో, అలాగే మరి ఈ ల్యాప్టాప్ అనేటువంటి పరికరంతో సహవాసం చేస్తున్నారు. దాని మూలంగా ఇక సామాన్యులైనటువంటి స్త్రీలు పల్లెటూర్లలోనైతే టీవీ సీరియల్తో సహవాసం చేస్తున్నారు. అది అందరికీ తెలుసు. కనుక సహవాసము ఎవరితో ఉండకూడదు అని అంటే, ఎవరితో ఉండాలో కూడా దేవుడు చెబుతున్నాడు, ఎవరితో ఉండకూడదో చెబుతున్నాడు. అందులో భాగంగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక జనాంగము ఇశ్రాయేలు జనాంగం. ప్రపంచం మొత్తంగా ఆ జనాంగములో ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారుగా, వారు ఎలా బ్రతకాలో దేవుడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని ఆజ్ఞలను ఇచ్చి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారిని అలా బ్రతకమన్నాడు. అలా బ్రతికితే వారిని ఆశీర్వదిస్తానన్నాడు. భూమి యొక్క మంచి పదార్థములన్నీ వారు భుజించేటట్లుగా, వారు అనుభవించేటట్లుగా వారిని ఆశీర్వదిస్తానని రక్షకుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ ప్రజలకు వాగ్దానం చేశాడు. అయితే ఈ ప్రజలు ఆ వాగ్దానాన్ని మరిచిపోయిన వారై దేవుడు చేయవద్దన్నటువంటి వారితో సహవాసం చేశారు. వారి ఆచారాలను, వారి సాంప్రదాయాలను వంట పట్టించుకున్నారు. దేవుని మాట కంటే మనుషుల సాంప్రదాయాలను
వారు అనుసరించిన కారణాన్ని బట్టి దేవుని చేత శపించబడ్డారు. ఇదంతా కేవలము సహవాసము లేక సాంగత్యం వలన జరిగినటువంటి నష్టముగా బైబిల్లో మనం చూస్తాం. కనుక పాత నిబంధనలో రాయబడినటువంటి ఈ విషయాలన్నీ కూడా యుగాంతమందున్న మన కొరకు మనకు బుద్ధి కలగటానికే వ్రాయబడ్డాయి. అంటే ఇశ్రాయేలీయులు ఏ తప్పు చేసి శపించబడ్డారో, శపితులయ్యారో, బాధలు అనుభవించారో, దేవుని చేత కూడా బాధించబడ్డారో, ఆ తప్పులు మనం చేయకుండా ఉండడం కోసం, ఆ దేవుని ఇష్టం ఏంటో తెలుసుకొని మసలుకోవడం కోసం, ఆయన ఎవరితో సహవసించమన్నాడో, ఎవరితో సహవాసం మన సహవాసం ఎవరితో ఉండాలని చెప్పాడో అలాగూ వారితో సహవసించి సహవాసం చేసి మరి దేవుని కలలు పండించాలని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలన్నది ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక. అయితే ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా వారు మరిచి వారు చేశారు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు, మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన అంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకుని ఎడముకు గాని కుడికి గాని దాని నుండి ఆయనకి ఏదైతే ఆజ్ఞలు ఇచ్చారో దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులు, అంటే దేవుని విశ్వసించని జనుల సహవాసము చెయ్యక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండవలెను. సహవాసం అన్నమాట. దేవునిని హత్తుకోవాలి అంటే ఆయన చెప్పినట్లుగా బ్రతకాలి, ఆయన ఆజ్ఞాపించినట్లు జీవించాలి అని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞనిస్తూ కుడిమికి కానీ ఎడమికి కానీ తిరగకూడదు. ఇదిగో ఇశ్రాయేలీయులు కానిటువంటి ప్రజలు, దేవుని ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి ప్రజలు, ఆజ్ఞను ఎరిగినటువంటి ప్రజలతో మీరు సహవసించకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. నిర్గమకాండములో వారికి ఆజ్ఞాపిస్తూ ఏమన్నాడు? 20వ అధ్యాయములో 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు అని చెప్తున్నాడు. అంటే నాతోనే నన్నే మీరు హత్తుకోవాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన కాబట్టే నేనని చెబుతున్నాడు. ఆయనకి గర్వం కాదు, నేను కూడా దేవుడిని అని చెప్పుకోవాల్సిన అగత్యం లేదు. ఆయనే దేవుడు గనక నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇంకా పైన ఆకాశము మందే గాని, క్రింది భూమి ఎందే గాని, భూమి క్రింద నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. అంటూ హద్దులు చెప్పాడు. పైన ఆకాశం అయినను అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకోకూడదు అంటున్నాడు. చూసారా? వారికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. కానీ వారేం చేశారు? రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి మోయాబీయులు, ఎదోమీయులు, వాళ్ళు ఎవరు ఇతర జనులు అన్నారు కదా, ఆ జనుల లిస్టు చెబుతున్నాడండి. సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము
అసలు ఏ రూపమును చేయకూడదు, నన్ను తప్ప ఎవరిని పూజించకూడదని చెప్పినటువంటి ఆ దేవునిని విడిచిపెట్టేసి సహవాసం ఎవరితో చేస్తున్నారు? అన్యజాతి వారితో. అంటే దేవుని సృష్టికర్తను యెహోవాని ఎరుగని జనముతో సహవాసం చేయకూడదని చెప్పాడు కదా. కానీ వీళ్ళు ఎవరితో మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అనుజనులు మీ హృదయములను తమ దేవతలు త్రిప్పేస్తారు కనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చాడు. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపకూడదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టలను నీవు అనుసరింపక పోవుట నేను కనుగొంటిని అని చెప్పి దేవుడు సొలొమోను మీద కోపగించుకున్నట్లుగా చూస్తున్నాం. అంటే ఏం చేయొద్దని చెప్పాడో పిల్లరా అదే చేశాడు. 6వ వచనం వరకు చదివితే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాక పోయెను. సొలొమోను ఇతర దేవతలను పూజిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఇలా చూస్తే ప్రియులారు ఏంటనంటే అతడు చేసుకున్నటువంటి భార్యలు, అతను సహవాసం చేసినటువంటి అతని భార్యలే దేవుని ఎరిగిన వారుగా ఉండకపోయిన కారణాన్ని బట్టి వారితో సహవాసం చేసినందుకు అలాగైపోయాడు. అంటే పెళ్లి చేసుకున్నాడు కదండి, తప్పు చేయలేదు కదా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంటే మన సహవాసము అంటే మన పరిస్థితి కూడా ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. ఇంకా ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే 106వ కీర్తనలో చదువుకుందాం. 106వ కీర్తనలో 33, 34, 35 వచనాలు మనం చదువుకున్నట్లయితే వారు అతని ఆత్మ మీద, మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేసేశారు. అతడు తన పెదవులతో కాని మాట పలికెను. 33 అమ్మా. ఎందుకంటే ఈ మోషే అంతటి సాత్వికుడైనటువంటి మోషే అంతటి వాడే కాని మాట పలికే స్థితికి వచ్చేసాడు అని అంటే ప్రియులారా వాళ్ళు ఎంత విసిగించుంటారో ఒకసారి ఆలోచించండి. ఎంత విసిగించుంటారో ఒకసారి ఆలోచించండి. భూమి మీద మిక్కిలి సాత్వికుడని దేవుని చేత సాక్ష్యం పొందిన వాడు మోషే. మరి అలాంటప్పుడు ఇలారా అంతటి సాత్వికుడే విసిగిపోయాడు అని అంటే ఎంత విసిగించుంటారో అని చూస్తే కనుక చూడండి. ఇప్పుడు 34లో ఉన్నది, యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారి అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అది వారికి ఉరైపోయింది అంటున్నాడు. చూసారా, అసలు వారితో సహవాసమే చేయొద్దు అని ఇశ్రాయేలీయులకి, ఇది మనకు కాదు ప్రియులారా, ఒకసారి అనిచండి, ఇది ఇశ్రాయేలీయులకి. మనకేం చెప్పాడో తర్వాత వచనాల్లో చూద్దాం. అలా చేయటం వద్దని చెప్పిన పని చేసిన కారణాన్ని బట్టి అది వారు కలిగి ఉన్నటువంటి ఆ భక్తి, ఇతర దేవతలను పూజించినటువంటి ఆ భక్తి వారికి ఏమో ఎలా మారింది, ఉరిగా మారిపోయింది. ఎందరినో ఆయన సంహరించాడు తెగుళ్ళ ద్వారా, ప్రకృతి వైపరీత్యాల ద్వారా, అనేక రకాలుగా వారిని బాధించిన 37 చదువుకుందాం. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఏంటి పరిస్థితి?
దేవుణ్ణి హత్తుకుండా వెళ్ళాల్సినటువంటి ఇశ్రాయేలీయులు అన్ని జనులతో సహవాసం చేస్తే ఏ స్థితికి వెళ్ళిపోయారంటే తమ బిడ్డలను దయ్యములకు బలిచ్చే స్థాయికి వెళ్ళిపోయారు. మీకేమైనా అర్థమైంది ఈ మాట భావం? బిడ్డల్నే ఇచ్చేసుకుంటారా? కడుపును పెట్టినటువంటి బిడ్డలను దెయ్యాలకు బలిచ్చే స్థితికి వెళ్ళిపోయారు. ఏంటి ఆశ? ఏంటి బలిస్తే ఏమవుతుంది? ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో అజ్ఞానంతో నిండినటువంటి కొన్ని శాఖల్లో, కొంత మనుషుల్లో, కొన్ని జనాంగాల్లో ఉన్న నమ్మకాలు ఏంటో తెలుసండి. పిల్లలను దేవతలకు బలిస్తే అదృశ్య శక్తులు వస్తాయని, అతీత శక్తులు వస్తాయని నమ్మకంతో, లేదా నిధులు దొరుకుతాయన్న నమ్మకంతో, మూఢనమ్మకాలతో పసిపిల్లలను బలిచ్చినటువంటి సందర్భాలు ఇప్పటికీ వార్తల్లో అక్కడప్పుడప్పుడు వింటా ఉన్నాం. ఇది ఈరోజు ఉన్నది కాదు, క్రీస్తుకు పూర్వమే ఉన్నది ఈ జాడ్యం సమాజంలో, మానవ సమాజాల్లోకి అప్పుడే చేరిపోయింది. దేవతలకు బిడ్డలను బలిగా ఇస్తే, పసిపిల్లలను ఇస్తే మానవాతైతే శక్తులేవో వస్తాయని నమ్ముతూ, లేకపోతే నిధులు, బంగారు నిధులు, లేకపోతే విలువైనటువంటి నిధులు దొరుకుతాయనేటువంటి ఒక మూఢ నమ్మకంతో మనుషులు చేసేది అది ఇశ్రాయేలీయులు కూడా చేశారండి. మీరు అలా బ్రతకండి, నేను ఆశీర్వదిస్తాను అని అంటే దేవుని సహవాసం కాదని యెహోవాను హత్తుకుని బ్రతకాల్సిన వారు ఆయన వద్దని చెప్పిన వారి సహవాసం చేసి ఏమయ్యారు? చివరికి ఏ స్థితికి వెళ్ళారు? ఆయన ఇమ్మన్నదేంటి, వీళ్ళు ఇచ్చేదేంటి? బిడ్డలని దెయ్యాలకు బలిచ్చే స్థాయికి వెళ్ళిపోయారంటే అసలు ఏమైనా ఎక్కడైనా ఉందో చూసారా? సహవాసం యొక్క దోషం ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కడుపును పెట్టిన బిడ్డల్ని దెయ్యాలకు, దేవునికా ఇస్తారు? ఇచ్చిన దేవుడికా తిరిగిచ్చారు? దెయ్యాలకు. ఏం చేస్తాయి దెయ్యాలు? ఏం చేస్తాయి? మేలు చేసినట్లుగా చూపించి తర్వాత వీళ్ళనే చనిపోయేటట్లుగా చేస్తాయి దెయ్యాలు. చేసే దురాత్మలు చేసే పనులు అవే. 39 తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. నడవడిగా ప్రవర్తన, వారి ప్రవర్తనలో వ్యభిచరించిన వారైపోయారట. ఇక వారి క్రియల వలన వారు అపవిత్రులు అయిపోయారని చెప్తున్నాడు. అంటే ఎవరివి? ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రజలైనటువంటి వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశిస్తే వీరు వద్దన్న వారితో సహవాసం. మన పిల్లలు కూడా అంతే కదా. మన పిల్లలు కూడా ఒరే ఆడితో సహవాసం చేయకురా బాబు, ఆడితో స్నేహం వద్దురా, ఆడు రౌడీగాడరా అని చెబితే తెల్లారా అన్నీ మెడేసుకుని జతేసుకుని తిరుగుతూ ఉంటాడు. తెలుసు 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారని అందరికీ తెలుసు, కానీ చేస్తూనే ఉంటారు తెలిసి. ఇలాగూ నా చూస్తే 40వ వచనం కూడా చదవండి. 40వ వచనం. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకునెను, ఆయన తన స్వాస్యమందు అసహ్యపడెను. ఏమిటి దేవుడికి కోపం రప్పించేశారు? ఆయన ప్రజల మీద ఆయన కోపం రగులుకున్నది. ఇక ఆయన పిల్లల మీద ఆయనకి అసహ్యం వేసేసిందంటే చూడండి ఏ రకంగా వాళ్ళు సహవాసం ప్రభావం ఉందో వాళ్ళ మీద. 43వ వచనం కూడా చదువుకుందాం. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అనేక పర్యాయములు వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి, తమ దోషము చేత హీనదశ నొందిరి. చివరికి వీళ్ళకి ఆ సహవాసం వీళ్ళు ఏ స్థితికి తీసుకెళ్ళింది? హీన స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక తమ ఆలోచన అనుసరించి తమ తిరుగుబాటు చేసి వచ్చారు. ఆయన అనేక పర్యాయాలు విడిపించాడు, అనేక బాధల నుంచి, వ్యాధుల నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి వాళ్ళని విడిపించాడు. అయినా సరే పిల్లరా శత్రువుల చేతికి అప్పగించినట్లుగా పైన మనం చూస్తున్నాం కదా.
41 వచ్చిన చూడండి. ఆయన వారిని అన్యుల చేతికి అప్పగించెను, వారి పగవారు వారిని ఏలుచుండిరి. ఏలుకగా ఉండాలి, వీళ్ళు పగవారు వీళ్ళ ఏలే స్థితికి వెళ్ళిపోయారు. ఇంకొకళ్ళ చేతి కిందకి వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళ అధికారం కిందకి వెళ్ళిపోయారు. ఎవరెళ్ళు ఒకప్పుడు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న వారిని ఇడిపించి స్వతంత్రులుగా చేసి వారికి ఒక దేశాన్నే స్వాస్థ్యంగా ఇస్తే, దేవునితో సహవాసం చేసి దేవుని హత్తుకుండా ఉండాల్సింది పోయి దేవుడు వద్దన్న జనాంగములతో సహవాసం చేసి దేవుని కోపానికి గురైనటువంటి ప్రజలు వీరు. కనుక ఎప్పుడైనా సరే ఈ విషయంలో మనం తగు జాగ్రత్తగా ఉండక తప్పదు. అలా ఇంకా అంటే వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి. 42 వారి శత్రువుల చేతి క్రింద అనపబడిరి, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించాడు. అయినా సరే మరలా వాళ్ళ చేతి బానిసలుగానే పోతాం, మాకు దేవుని అధికారం మాకు వద్దన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. దేవుని చేతి క్రింద మేము బ్రతకం, మనుషులకే మేము బానిసలు అవుతాం. చివరికి వాళ్ళు ఏ స్థితికి వెళ్ళిపోయారు? దేవుడి పరిపాలన మాకొద్దు, దేవుడి సహవాసం మాకొద్దు, మాకు మనుషుల్లోనే ఒక రాజు కావాలని అడిగి మనుషులే బానిసలై, మనుషులే నాయకులై, మనుషులే దేవుళ్ళు అయినటువంటి స్థితికి వెళ్ళిపోయారు. అదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది కదా. మనిషికి మనిషే దేవుడు, మనిషికి మనిషే బానిస, మనిషికి మనిషే శత్రువు. మనుషుల సహవాసం ఏ స్థితికి వెళ్ళిందంటే వారి కులం వారితో సహవాసం, వారి మతం వారితో సహవాసం. చూసారు, వర్గాలుగా, కులాలుగా, మతాలుగా, జాతులుగా వేరైపోయారు. దేశాలను బట్టి, ప్రాంతాలను బట్టి, ఇక వాళ్ళు వృత్తులను బట్టి, వారి వ్యాపారాలను బట్టి. చూసారా, ఇలా కులాలుగా విడిపోయారు. మనుషులు ఎంత దూరం విడిపోయారో చూడండి. దేవునితో సహవాసం చేసినప్పుడు ఒకే దేవుని పిల్లలుగా, మనుషులుగా ఉండాల్సింది పోయి, దేవుని పిల్లలుగా ఉండాల్సింది పోయి, ఇప్పుడు కులాల పేరుతో, మతాల పేరుతో ఒకరితో ఒకరు సహవాసం చేస్తున్నారు. దేవుడు వద్దన్న వారితో సహవసించడం, అదే ఇశ్రాయేలీయుల నాశనానికి, ఇశ్రాయేలు పతనానికి, ఇశ్రాయేలు ఇతర జనులకు బానిసలవ్వడానికి, వారి చేత ఏలుబడి చేయబడ్డానికి కారణమైంది. కారణం దేవునితో సహవాసం చేయవలసినటువంటి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎరగని జనులతో వారు సహవాసం చేసిన కారణాన్ని బట్టి. యెషయా గ్రంథము 2:6 కూడా ఒక మాట చదువుకుంది. తూర్పున నుండిన ఈ ఇశ్రాయేలీయులు, ఇక్కడ కూడా యెషయా ద్వారా ప్రవచిస్తున్నాడు. మొదటి వచనాల్లో చూస్తే ఆ 2 వచనంలో అంటాడు, మొదటి అధ్యాయంలో యెహోవా మాట్లాడుచున్నాడని చెప్పి, ఎద్దు తన కామందు నెరుగునో, గాడిద తన సొంతమని దొడ్డి తెలుసుకుని ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనము, దోషభరితమైన ప్రజలు, దుష్ట సంతానము, చెరుపు చేయు పిల్లలారా అని పిలుస్తున్నాడు ఇశ్రాయేలీయులనే. మీరు చూస్తే అదే కనబడుతుంది. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తే వారు నా మీద తిరగబడ్డారు అని పిల్లరా దేవుడు వారిని విసర్జించినట్లుగా, వారిని అసహించుకున్నట్లుగా చెబుతూ వాళ్ళు ఏం చేశారంటే 2:6 వచ్చేటప్పటికి అక్కడ చెబుతున్నాడు, యాకోబు వంశముకు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండిపోయారు అంటున్నాడు. ఇక్కడ ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. వారితో సహవాసం ఎలాగైపోయారంటే, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని ధర్మశాస్త్రాన్ని మొత్తానికి విడిచిపెట్టేసి తూర్పు నుండినటువంటి జనులు, ఇశ్రాయేలీయులు కానటువంటి దేవునికి సంబంధం లేనటువంటి జనుల సాంప్రదాయాలతో నిండిపోయారు. అది అక్కడ విషయం. నిండిపోతే ఏం జరిగింది చదవండి. ఇంకా వారు ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనక నీవు వారిని విసర్జించి ఉన్నావు అంటున్నాడు. వాళ్ళు ఇక్కడ చెబుతున్నారు, అన్యజనులతో వారి సహవాసము ఎంతవరకు అయిపోయిందంటే, ఆ తూర్పునున్నటువంటి జనులు అంటే ప్రియులారా విగ్రహారాధికులు, వారి సాంప్రదాయాలతో వీరు నిండిపోయారు.
ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు. మీ మాటలు వినే అవకాశం కల్పించారు తండ్రి, వందనములు, స్తోత్రములు. ఈ లోకంలో మాకు తెలిసింది, మేము ఎరిగింది, మేము నమ్మింది నిజమని మేము అనుకున్నా, ఒకనొక రోజున తీర్పు దినమందు మీ న్యాయపీఠం ఎదుట నిలబడాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మీ వాక్యములో ఉన్నది మేము అనుసరించకపోతే శిక్ష తప్పదు అనే వాస్తవాన్ని గ్రహించాం. మా సహవాసము మీతోనూ మీ కుమారుడైన క్రీస్తుతోనూ, ఆ తండ్రి మీ మాటలు ఎవరైతే అనుసరించి నడుస్తున్నారో వారితోనూ ఉండాలని మేము నేర్చుకున్నాం. అలాగూ మంచి వారితో సహవాసం చేసి, జ్ఞానులతో సహవాసం చేసి, ప్రేమించే వారితో సహవాసం చేసి, విశ్వాసులతో సహవాసం చేసి, ప్రార్థించే వారితో సహవాసం కలిగి ఉండి మిమ్మల్ని సంతోషపరిచే బిడ్డలుగా చేయమని కోరుతూ తండ్రి, ఈ సహవాసమును అభివృద్ధిపరచమని అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు మా సహవాసము ఎడతెగక ఉండేటట్లుగా ఆశీర్వదించమని కోరుతూ, ఈ మాటలు విన్నవారందరి జీవితాల్లో కూడా మీతో మంచి సహవాసము కలిగి ఉండేటట్లుగా ఆశీర్వదించమని కోరుతూ, ఆ విధంగా ప్రతి ఒక్కరిని పేరున ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే ఆరోపించుకోవలసిందని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.